చేరి నీ మాటలు వింట కొరకై మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చే దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన దేవుడు, కెరూపులు శరూపులు 20 పెద్దలు 4 జీవులు సృష్టి యావత్తు చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో స్తోత్రం పంచున్న దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం గల దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేనివాడవు, సదాకాలము నిలిచువాడవు, ఉన్నవాడవు అనువాడవు. ప్రభా, వందనము చెల్లిస్తున్నాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడు అని సెలవిచ్చిన దేవుడు ప్రభా, వందనాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడవు, మహామహుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వజ్ఞుడవు, సర్వాంతర్యామి, అనంత జ్ఞానివి ప్రభా. నీకు వెళ్ళేనే వందనము చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రాణమును బలిగా అర్పించిన దేవుడు, మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములన్నిటికీ పరిహారము ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, మా పాపములన్నీ పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచిన దేవుడు, సముద్రగాధ జలములో ఉంచి వేసిన దేవుడు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ దాసుడైన నన్ను కరుణించండి ప్రభా. వసంతమ్మ కుమారుని కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రశాంత్, ఆయన కూడా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి, యెహోవావు నీవే కరుణించి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. జకరన్న కుమార్తె బియోలా కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇది నమ్మ క్షమగరణ కాన్పించారు. నీకు వందనము చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఎవరెవరు ఎట్టి పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరే కృప చూపమని వేడుకుంటున్నా. సమయం బట్టి వందనాలు, వచ్చిన వారిని బట్టి వందనాలు, ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా నీ సన్నిధికి మీరే ఆకర్షించి మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు పొందమని, పాటల ద్వారా వాక్యం ద్వారా వాయిద్యాలు సమస్తము ఘనంగా నీకు మహిమకరంగా ఉంచమని మీకే మహిమ ఆరోపిస్తూ యావన్నమంతా కూడా నీ మహిమ తేచిత నింపండి ప్రభా. శత్రు కార్యములు లయపరచండి, శత్రువు సిగ్గు ఓటమి కలిగించండి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము స్థాపించబడునుగాక, ఈ రాజ్యం కొరకైన ప్రజలు సమకూర్చబడుదురుగాక. ఈ సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, శబ్దయంత్రం ద్వారా ఎంత దూరం ప్రభా నీ స్వరం వినబడుతుందో నీ ప్రజలను కూడా మీరు ఆకర్షించమని, వారిని కూడా నీ వైపు, నీ మాటల వైపు మనస్సు నిలుపునట్లుగా చేయమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 284 పాడుకుందాం. పాట సంఖ్య 284. ఇంకో పుస్తకాల్లో 281. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన
కల్వరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. కల్వరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. సార్వద నిన్ను స్తుతించెదము. సిలువమోసిన యేసు, సార్వద నిన్ను స్తుతించెదము. సిలువమోసిన యేసు, జీవపు మార్గ జ్యోతివి. సిలువమోసిన యేసు, మహిమా పూర్ణుడవు నీవే. సిలువమోసిన యేసు, మహిమా పూర్ణుడవు నీవే. సిలువమోసిన యేసు. మూడు వందల 22వ పాట పాడు. 322 ఇంకో పుస్తకాల్లో 319 కొంత సమయమే మిగిలినది. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును. లేశమైనను జాగు చేయడు. లేశమైనను జాగు చేయడు. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము.
సొంత పనులలో విశ్వాసులు, తమ సొంత పనులలో విశ్వాసులు, కొందరు నిరీక్షించుచున్నారుగా, కొందరు నిరీక్షించుచున్నారుగా, మేల్కొని కాబడెదరు, విడువబడిన వారి గతి ఏమగు, మేల్కొను వారే పడెదరు, విడువబడిన వారి గతి ఏమగు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు. లేశమైనను త్యాగు చేయడు, లేశమైనను త్యాగు చేయడు. నోవాహు కాలం పర్యంతము, నోవాహు కాలం పర్యంతము సమస్తమును దిద్దుకొని, సమస్తమును విడుదల దినమా సన్నామై, మోచన వినాంతినిచ్చు, విడుదల దినమా సన్నామై, విమోచన విశ్రాంతినిచ్చు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు. లేశమైనను త్యాగు చేయడు, లేశమైనను త్యాగు చేయడు. పాఠ సంఖ్య 408, ఇంక పుస్తకాల్లో 405. తెరువుని హృదయ ద్వారంబు నేడి. తెరువుని హృదయ ద్వారంబు నేడు, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా. తెరువుని హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచి ఉన్నది తీర్పు నీ కొరకై, పరమున కేగుట కాయత్తపడును. తెరువుని హృదయాంబును, జన్మందు
నష్టపరచుకొనువా పాపము వలన నీ జీవితము నష్టపరచుకొనువా భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము తెరువు నీ బోధ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా నిలిచియున్నది తీర్పు నీ కొరకై పరమున కేగుగా ఆయాతపడును తెరువు నీ హృదయమును పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనించి పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనించి సిలువ శ్రమలు భరించి యేసు నీకై రక్తము కార్చెను సిలువ శ్రమలు భరించి యేసు నీకై రక్తము కార్చెను తెరువు నీ ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా నిలిచియున్నది తీర్పు నీ కొరకై పరమున కేగుగా ఆయాతపడును తెరువు నీ హృదయమును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి వంచు నేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి వంచు నేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నిందేనా తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నిందేనా తెరువు నీ బోధ ద్వారము ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా నిలిచియున్నది తీర్పు నీ కొరకై పరమున కేగుగా ఆయాతపడును తెరువు నీ హృదయమును బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము జ్ఞాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి every promise in the book is mine every chapter every verse every line
blessings of His love divine, every promise in the book is mine. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన అమ్మ పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా, వందనాలు. నీ సువార్త ప్రకటించడానికి కృప ఇచ్చారు, వందనాలు. ఎవరైతే విన్నారో వారిని జ్ఞాపకం చేసుకో, వారి హృదయాలను తాకండి, కఠిన హృదయాలను మార్చివేయండి. నీ మందిరానికి నడిపించు ప్రభా, నీ సన్నిధి వారు అనుభవించినట్లుగా ప్రభా, నీ ప్రేమను వారు పొందినట్లుగా చేయమని వేడుకుంటున్నాం. నీ రాకడ సమీపం, త్వరగా వస్తున్నావు. నీ రాకడ కొరకైన సూచనలు అన్నీ కూడా కనబడుతున్నాయి కనుక అందరూ కూడా భయభక్తులతో నేను సేవించినట్లు వారు పొందిన దానిని గట్టిగా పట్టుకోవడాన్ని కూడా నీ కృపను చూపించండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో, బలపరిచి నీ ఆధిపత్యంలో అధికారంలో ఉంచుకొని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13 వచనాల వరకు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13 వచనం వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఎదుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎదగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమ్మని అబద్ధమాడు సాతాను సమూహపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడనో నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువాడు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక.
మనం చదువుకున్న ఈ భాగము పోయిన వారం కూడా దీన్నే మనం ధ్యానించాం. మరి 7 సంఘాల గురించి దేవుని బయలుపరిచాడు. ఆయన కోరిన సంఘము ఎలా ఉండాలా అనేది తెలియపరుస్తూ వచ్చాడు. మొట్టమొదట ఎఫెసు సంఘము, స్మర్ణ సంఘము, తర్వాత పెర్గము సంఘము, తొయతైరా సంఘము, సార్దీస్ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘము. 6 సంఘాల గురించి మనం ఇంతవరకు ధ్యానించాం. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన ఎదుట నిలబడే సంఘము ఎలా ఉండాలా అనేది తాను బయలుపరుస్తున్నాడు. కొన్ని సంఘాలను తీసుకొని మాదిరికరంగా ఉంచి మనకు చూపిస్తూ మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇంతవరకు మనం విన్నటువంటి సంఘాల గురించి మనం చూస్తే అన్నిట్లో కూడా మారు మనస్సు పొందు అనేటువంటి మాటలు వినబడుతూ వచ్చాయి. మారు మనస్సు పొందడానికి నేను నీకు అవకాశము కల్పించాను కనుక మారు మనస్సు నువ్వు పొందకుండా ఉంటే మరి నేను నీ వద్దకు వస్తాను, మరి నేను నిన్ను శిక్షిస్తాను. మారు మనస్సు పొందితే నువ్వెంతో ధన్యుడుగా చేయబడతావు. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంలో చూస్తే మారు మనస్సు పొందు అనేటువంటి మాట లేదు. ఇక్కడ తప్పు అనేది చూపబడినట్లుగా లేదు. తప్పు చూపలే, సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. మొట్టమొదట తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడు అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, అంటే ఆయన ఎంతటి అధికారం గలవాడు, ఎంతటి శక్తివంతుడో తాను తెలియజేస్తున్నాడు. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఆయన తీస్తే ఎవడు కూడా వేయలేడు. అది ఆయన తీస్తే ఎవడు వేయలేడు, ఆయన వేస్తే ఎవడు కూడా తీయలేడు. అంటే సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన పరిశుద్ధుడకు దేవుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగనం లేదు. నీ శక్తి చూస్తే అది కొంచెంగానే ఉంది. అయితే నీవు నా వాక్యం గైకొన్నావు, నా వాక్యము నీవు గైకొని నా నామము ఎరగనలేదు. అంటే నీకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా మరి నా నామాన్ని నువ్వు ఎరగలేదు అనకుండా నువ్వు జీవిస్తూ వచ్చావు. ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవరునూ వేయలేడు. అంటే ఎంతో అన్ని విషయాల్లో ద్వారము తెరవబడింది కనుక నీ ఎదుట ఉంచబడినటువంటి ఈ ద్వారము ఎవడును వేయలేడు. అంటే నీకే సర్వమైనటువంటి అధికారము కలదు. తర్వాత యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను, వారు వచ్చి నీ పాదముల ఎదుటబడి నమస్కారము చేసి, అంటే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని నేను ఏం చేస్తాను, నీ యొద్దకు నడిపిస్తాను. వారు వచ్చి ఏం చేస్తారు, నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు నేను చేస్తాను. ఇదిగో నేను ప్రేమించాను అని నట్లుగా నేను చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదను. ఈ విషయాలన్నీ కూడా మనము పోయిన వారం ధ్యానించాం. ఇంతవరకు
మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈ దినాన 11వ వచనంలో నేను త్వరగా వస్తున్నాను అంటే ఇంతవరకు ఆయన సంఘాన్ని మెచ్చుకుంటూ వచ్చాడు. 10 వచనాలలో మనం చూస్తే అన్నిట్లో కూడా నేను నిన్ను కాపాడుతాను, మరి నేను హెచ్చిస్తాను, నీ కాళ్ళ మీద పడేటట్లు చేస్తాను, నీకు అధికారం ఇచ్చాను. అట్లా అంతే మనం చూస్తే అన్నిట్లో కూడా ఎక్కడ తప్పు లేదు, తప్పు లేదు. కానీ నువ్వు నా కొరకై నమ్మకంగా జీవించావు కనుక అన్నిట్లో నీకు నేను అధికారం ఇస్తాను. అది అన్నిట్లో నేను నీకు అధికారం ఇస్తాను. నీట తలుపు తెరవబడింది, ఎవడు కూడా మూయనేరడు. ఎవనికి మూసేటువంటి అధికారము లేదు, నీకే అన్నిటిలో కూడా అధికారము అని రాయబడింది. సరే, ఇప్పుడు 11వ వచనంలో చూస్తే నేను త్వరగా వస్తున్నాను అంటాడు. ఇక్కడ నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటాడు. చూడండి, ఇచ్చే ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే పొందావో దానిని అపహరించేవాడు ఉన్నాడు, నీ యొద్ద నుండి దొంగలించేటువంటి వాడున్నాడు. కనుక ఏదైతే నీవు పొందావో దానిని గట్టిగా పట్టుకో, దానిని నీవు గట్టిగా పట్టుకో. కిరీటము ఎవడు నీ కిరీటము అంటే ఏమిటి అర్థము? కిరీటం పొందాడు అంటే అన్నిటి రాజ్యాలను జయించాడని. రాజులు ఏం చేస్తారు? రాజ్యాన్ని జయించి వాళ్ళు కిరీటాన్ని నెత్తిన పెట్టుకుంటారు, అంటే వాళ్ళపైన అధికారాన్ని పొందాడు. కొన్ని ఆధిక్యతలు, కిరీటం అంటే మనం చూస్తే కొన్ని ఆధిక్యతలు. కనుక నీ కిరీటము అపహరింపబడి ఉన్నట్లు నీ కలిగినది, నీకు ఏదైతే కలిగిందో దాన్ని గట్టిగా పట్టుకో, జాగ్రత్త. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే బహుమానముగా ఇచ్చాడో, కిరీటం అనేది మనం పొందే బహుమానాన్ని సూచిస్తూ ఉంది, మనం పొందే బహుమానాన్ని సూచిస్తూ ఉంది. కనుక దాన్ని గట్టిగా పట్టుకో. మరి నీ కిరీటము అపహరింపకున్నట్లు, ఎవరు కూడా దొంగలించకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. కనుక మనం పొందినది, ప్రభువు ద్వారా పొందినవి ఉన్నాయి. మనం పొందినటువంటి వాటిని పోగొట్టుకునే దానికి అవకాశం ఉంది. బైబిల్లో చూస్తే మనం ఏదైతే పొందామో, రక్షణ పొందామో, ఇంకా అనేకమైన ఆధిక్యతలు, దేవునింటిలో అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. ఆధిక్యతలు పోవడానికి అవకాశం ఉంది. అంటే దేవునికి మనం విరోధముగా నడుచుకుంటే, దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటే అవి మన యొద్ద నుండి తొలగించబడతాయి. అది మనం పొందినది స్థిరముగా ఉండాలంటే దాని విలువ ఎరిగి మనము ప్రభుకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే అది మనలో నిలిచిపోతుంది. వాటి ఫలాలు మనము అనుభవిస్తాం. ప్రభు వచ్చు వరకు, ప్రభు రాకడ వరకు మనం వాటిని అనుభవిస్తాం. అలా కాకపోతే మనము దేవునికి విరోధముగా లేక మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు వాటిని మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. బైబిల్లో కొందరు పోగొట్టుకున్న వారిని గురించి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటి మనం చూస్తే హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక చూడండి 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పైనటువంటి వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. చూడండి, అసాధ్యము. ఏది అసాధ్యము? అన్నీ మనం ఎరిగి ఉండి, అదే మనం అన్నీ పొంది ఉండి ఒకసారి వెలిగించబడిన జీవితం పొంది పరలోక సంబంధమైన వరాలన్నీ కూడా రుచి చూచిన వారు పరిశుద్ధాత్మలో కూడా పాలివారై, చూడండి, పరిశుద్ధాత్మలో కూడా పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, ఇవన్నీ పొందిన తర్వాత తప్పిపోతే, అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుంది మనకంటే, ఎరిగి చెడిపోతే అది. ఎరగకుండా ఉంటే అది వేరు, తెలియకుండా ఉంటే అది వేరు, మనం పొందకుండా ఉంటే అది వేరు. దేవుడిచ్చిన వాటన్నిటిని పొంది, అంటే మీకు బాగా అర్థం కావాలంటే ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు, సువార్త చెప్పేటువంటి వారు, ప్రసంగికులు అందరూ కూడా ఇవన్నీ దేవుడిచ్చే వరాలు. దేవుడిచ్చేటువంటి వరాలు. దేవుని ఇంటిలో మనం పనిచేస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చేటువంటి వరం. ఆ వరాన్ని పొంది అనుభవించి తప్పిపోయిన వారు. అది నువ్వు తప్పిపోతే, దారి తప్పితే, అక్కడ ఏం రాయబడింది? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. దేవుని అవమానపరచుటను తప్పిపోతే ఏం చేస్తున్నావు తండ్రి? బాహాటముగా దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. ఎంత మాట చూడండి, ఎంత కఠినంగా ఉందో. ఎరిగి ఉండి కూడా, అన్నీ ఎరిగి, క్రైస్తవ్యము అంటే అన్నీ ఎరిగి వెలిగించబడి ఇంకా పరలోక సంబంధమైన వరాలన్నీ కూడా రుచి చూచి పరిశుద్ధాత్మలు కూడా పాలివారై దేవుని దివ్య వాక్యంలో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు. అన్నీ ఎరిగి 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 ఎరిగి, అందుకే పాట కూడా ఉంది, ఎరిగి ఎరిగి చెడిపోతే మీ మనసా. ఎరిగి ఎరిగి చెడిపోవట. ఇంకా అతన్ని ఎవరు బతికించలేరు, ఎవరు బాగు చేయలేరు. అతను మారు మనస్సు పొందడానికి అతనికి అవకాశము దొరకదు. అన్నీ ఎరిగి తెలిసి మనం అది పోగొట్టుకుంటే, తప్పిపోతే, తమ విషయంలో దేవుని కుమారుని సిలువ వేస్తున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. అటువంటి వారిని మరలా నూతనపరచుట అనేది అసాధ్యము. ఎట్లనగా 7వ వచనం అంటాడు, భూమి తన మీద తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదములను పొందును. భూమి చూస్తున్నాం, భూమి మీద తరచుగా వర్షం కురిసినప్పుడు అది తాగుతుంది. ఆ వర్షాన్ని తాగి ఎవరి కోసమైతే వ్యవసాయం చేయబడిందో, ఎవరైతే ఆ భూమిని వ్యవసాయం చేస్తారో వారికి అనుకూలమైనటువంటి పైరును ఫలించుట, దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుట. అది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మన మీద ఎవరైతే ఆధారపడిన వారుగా ఉంటున్నారో వారు ఆశీర్వాదము పొందినట్లుగా, మంచి ఫలాలు పొందినట్లుగా దేవుడు ఆ భూమిని అట్లా ఏర్పాటు చేశాడు. అయితే 8వ వచనంలో, అయితే ముండ్ల పొదలను గచ్చపు తీగలను దాని మీద పెరిగిన ఎడల
అది పనికిరానిదని విసర్జింపబడుతుంది. చూడండి, మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు భూమి మీద తరచుగా వర్షం ఇస్తాడు. భూమి మీదుగా తరచుగా ఏమిస్తాడు? వర్షం వస్తుంది. వర్షం పడితే ఆ వర్షం ద్వారా ఏం చేస్తుంది? వ్యవసాయదారునికి మంచి ఫలాలు ఫలిస్తుంది, దేవుని ఆశీర్వాదాలు పొందుతుంది. అట్లా కాకుండా దాని మీద గచ్చ పొదలు, ముండ్ల పొదలు అది మొలిపించినప్పుడు దానివల్ల అది ఏమవుతుంది అంటే అది పనికిరానిదని విసర్జింపబడును, శాపము పొందదగును. చూడండి, శాపం అనేది వస్తుంది, విసర్జింపబడుతుంది. అయితే అది మంచి ఫలములు ఇస్తే ఆశీర్వదించబడుతుంది. అట్లా మంచి ఫలాలు ఇస్తే, ఆ నీరు తాగి మంచి ఫలం ఇస్తే ఏమవుతుంది? ఆశ్రయించబడుతుంది. అయితే శాపము కింద వస్తుంది. గచ్చ పొదలు మొలిస్తే, ఆ ముండ్ల పొదలు మొలిస్తే ఏమవుతుంది? విసర్జించబడుతుంది, శాపం అనేది వస్తుంది. కనుక మనము అతిశయించడానికి లేదు. నేను రక్షణ పొందాను అని మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. మనం రక్షణ పొందిన తర్వాత మనము దేవుని బిడ్డలుగా చేయబడతాం, దేవుని యొక్క అధికారంలోనికి మనం వస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని అధికారంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తూ ఉంటాడు, చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన మార్గాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనలను పెంచుతూ వస్తాడు. అయితే మనం రక్షణ పొంది తప్పిపోతే, దేవుని చేతిలోండి విడిపోతే, దేవునికి దూరం అయిపోతే, మన ఇష్టము నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడితే, అది మన ఇష్టము నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవునికి దూరం అయితే అయిపోయా. దేవునికి దూరం అయితే మన ఇష్టం నెరవేర్చుకోవడం, దేవుని ఇష్ట ప్రకారం అయితే నీ యొక్క విశ్వాస జీవితము సాగిపోతుంది. ఇక్కడ రాయబడింది, సాగిపోవుట. విశ్వాసం అనేది సాగిపోతుంది. అయితే అట్లా సాగిపోకుండా నిలిచిపోయింది అంటే నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోయావని. నిష్టమైనటువంటి జీవితం, రక్షణ పొంది కూడా రక్షణ పొంది కూడా నీవు దేవునికి దూరం అయిపోయావు. దానికి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుండి చదువు. యేసు వారికి ఉత్తరమిచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలినది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టాను. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు దారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు నీ కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.
ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు చేశాడు. ఆ పెళ్లి విందుకు రండని తన దాసులను పంపి, ఏర్పాటు చేయబడినటువంటి వారు, యోగ్యులైనటువంటి వారు, ఆ పెళ్లి విందును అనుభవించేటువంటి యోగ్యత కలిగినటువంటి వారందరికీ కూడా మరి ఆహ్వానం పోయింది. అయితే వారు ఏం చేశారు? వారు నిర్లక్ష్యము చేశారు. మళ్ళీ సెకండ్ టైం పంపించాడు. క్రొవ్విన పశువులను వధింపబడినవి, ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లి విందుకు రండడిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చూడండి, పెళ్లి విందుకు రండి అని పిలవడానికి వెళ్ళారు. అయితే వారు నిర్లక్ష్యం చేశారు. కొందరు వ్యాపారం అన్నారు. ఈ విధంగా నిర్లక్ష్యం చేశారు. దాన్ని త్రోసివేశారు. ఇంకా ఏం చేశారు? ఆ దాసులను పట్టుకొని చంపారు. చంపిన తర్వాత రాజు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపించాడు. ఆ పట్టణాన్ని కూడా కాల్చివేశాడు. ఇంకా అయిపోయింది. ఆ పెళ్లి విందుకు వచ్చే వాళ్ళు లేరు. ఇంకా అందరూ పిలువబడినటువంటి వారు, పాత్రులంగా చేయబడినటువంటి వారందరూ కూడా ఏమయ్యారు? చంపబడ్డారు. వారి పట్టణాలన్నీ కూడా ఏమైపోయాయి? కాల్చబడాయి. ఇప్పుడు పెళ్లి విందు ఏమో అట్లాగే ఉంది. పెళ్లి విందు అనుభవించవలసిన వారు లేరు. ఇప్పుడు ఏమయ్యారు? చంపబడ్డారు. వారి పట్టణాలన్నీ ఏమైనాయి? కాల్చివేయబడ్డాయి. ఇంకా లేరు. కనుక రాజు ఏమంటున్నాడు? పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక దీన్ని ఎలాగైనా దీన్ని అనుభవింపచేయాలి. కనుక మీరు వెళ్ళండి, రాజమార్గంలోనికి వెళ్ళండి. ఎవరు కనబడితే వాళ్ళని తీసుకురా. మంచి వాళ్ళనేమి, చెడ్డ వాళ్ళనేమి, ఎవరైనా సరే తీసుకురా అని చెప్పేసి వారిని ఇంకొక దాసులను పంపించాడు. వారు వెళ్ళి రాజమార్గంలో పోయి అందరిని పిలిచారు. అరే, రాజు విందు ఉంది, రాండి అంటే అందరూ ఆశపడి వచ్చారు. ఆశపడి వచ్చినప్పుడు రాజు ఏం చేశాడు? అది రాజులు కూర్చుండే స్థలము, విందుశాల. కనుక వచ్చిన వారందరూ ఎట్లున్నారు? అందరూ కూడా యోగ్యులు కారు. కనుక రాజు ఏం చేశాడు? వారిని యోగ్యులుగా చేయటం కొరకే ఒక వస్త్రాన్ని, పెళ్లి వస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పెళ్లి వస్త్రం అందరికీ ధరింపజేశాడు. వచ్చిన వారందరితో కూడా ఆ విందుశాల నిండిపోయింది. ఇప్పుడు ఎలా కనబడుతున్నారు అంటే రాజకుమారులా కనబడుతున్నారు. ఎందుకు? రాజు వారిని యోగ్యులుగా చేసి వారికి పెళ్లి వస్త్రాన్ని ధరింపజేశాడు. అది అందరికీ ఉచితంగా ఇచ్చాడు. పెళ్లి వస్త్రం అనేది ఉచితముగా అందరికీ ఇచ్చాడు. అయితే రాజు ఏం చేశాడు? ఇప్పుడు పెళ్లి విందుశాలను చూడాలనుకున్నాడు. ఎట్లుందో, ఏ విధంగా ఉంది అని చూడాలనుకుని విందుశాలలోనికి వస్తే అందులో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా కూర్చోన్నాడు విందుశాలలో. అరే, నీకు పెళ్లి వస్త్రం ఇచ్చాం కదా, ఏమైంది నీ పెళ్లి వస్త్రము అడుగుతున్నాడు. రాజు అడుగుతున్నాడు, నీకు పెళ్లి వస్త్రం ఇచ్చాం కదా, నీ పెళ్లి వస్త్రం ఏబడే నువ్వు లోపలికి వచ్చావు, మరి ఇప్పుడు నువ్వు ధరించిన వస్త్రము ఏమైంది? దాన్ని ఏం చేశావు? జవాబు లేదు. మౌని అయిపోయాడు. ఏమి చెప్పలేకపోయాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? వానికి ఇంకొక వస్త్రం తొడిగించలే. అరే, తన సేవకులను పిలిచి ఇతనికి వేరే వస్త్రం తీసుకురండి అని చెప్పలే. ఇతనికి ఏం చేశాడు? ఎటువంటి శిక్ష వేయబడింది చూడండి. 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పనులు కోరుకుటయ్యు ఉండునని. అంటే ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. పొరపాటుతో పోగొట్టుకున్నాడు అనడానికి లేదు.
పొరపాటున పోగొట్టుకునడానికి లేదు. రాజు ఏం చేశాడు? కనికరముతో అతనికి ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. కనికరముతో ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత తనది. పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు? మరి వేరే మార్గం లేకుండా పోయింది. అందుకే అక్కడ మారు మనస్సు పొందడానికి అవకాశము దొరకలేదు. మారు మనస్సు పొందడానికి అవకాశం దొరకలేదు. వాడు మౌని అయిపోయాడు. ఏం జవాబు లేదు. అయ్యా, ఏదో పొరపాటు చేశాను, ఏదో ఈ విషయంలో నేను పోగొట్టుకున్నానయ్యా, నన్ను క్షమించు అన్నదానికి అవకాశం లేకుండా వాడు ఏమైపోయాడు? మౌని అయిపోయాడు. ఏమి చెప్పలేని, ఎటువంటి జవాబు లేదు. అది ఎటువంటి జవాబు లేకుండా ఏమయ్యాడు? నిలిచిపోయాడు. దీని కాళ్ళు చేతులు కట్టి దాని లోపల చీకటిలో వేయండి, అంతే, అయిపోయా. చూడు, పోగొట్టుకున్నాడు. విందుశాలలోకి వచ్చి పోగొట్టుకున్నాడు. అది విందుశాలలో కూర్చొని మరి రాజు వచ్చి పరిశీలించినప్పుడు ఆ పరిశీలనలో తాను తన యొక్క వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లుగా కనబరుచుకున్నాడు. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వస్తూ ఉంటాం, మందిరానికేం వస్తూ ఉంటాం. దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు ధరించి వస్తాం. అయితే దేవుడు పరిశీలించే దినం ఒకటి ఉంది. మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు అడుగుతాడు. కొందరిని అడుగుతాడు, అమ్మా నీ వస్త్రం ఏది? నీకు నేను రక్షణ వస్త్రం ఇచ్చాను కదా, ఏమైంది నీ రక్షణ వస్త్రం? అంటే లేకుండా ఉంటే, నువ్వు వస్త్రం లేకుండా వస్తే ఏదమ్మా నీ వస్త్రం ఏది? నేను ఇచ్చిన వస్త్రం ఏది? ఉచితముగా ఈ రక్షణ అనేది మనకు ఎట్లా వచ్చింది అంటే కేవలము దేవుని యొక్క కృప వల్లనే వచ్చింది. దేవుని కృప వల్లనే వచ్చింది. చాలామంది ఏం బోధిస్తారంటే, ఇంకా రక్షణ పొందితే చాలు, అయిపోయింది, ఇంకా మనం ఎన్ని పొరపాటు చేసినా క్షమాపణ చెప్పుకుంటా ఉంటే దేవుడు క్షమిస్తాడని అట్లా కొందరు అభిప్రాయాలు. ఒకసారి రక్షణ పొందితే చాలు. ఒకసారి రక్షణ పొందినవాడు మళ్ళీ పాపం ఎట్లా చేస్తాడు? రక్షణ పొందినవాడు పాపం ఎట్లా చేస్తాడు? వస్త్రాన్నే పోగొట్టుకున్నాడంటే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. సాక్ష్యం పోగొట్టుకుంటే ఎవరు కరుణిస్తారు? ఆయన ఇచ్చిన రక్షణ ఉచితమైందే, కానీ ఆ ఉచితమైన రక్షణను నీవు ఏం చేయాలా? కాపాడుకోవాలా. దాన్ని కాపాడుకోవాలా. ప్రభు వచ్చు వరకు దాన్ని కాపాడుకోవాలా. చాలామంది కొందరు బోధ చేస్తారు, ఏం పర్లేదు, తప్పు చేయొచ్చు అన్నట్లుగా, పొరపాటు చేయొచ్చుగా, అందరు పరలోక రాజ్యంలో ఉంటారు అంటారు. కానీ బాగా ఖచ్చితంగా వాక్యం తెలుస్తుంది. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుబడి చీకటిలోనికి త్రోసివేయుడి. మళ్ళీ ఎగ్జామ్షన్ కలగలే. పౌలు కూడా ఏం చేశాడంటే కొందరిని, తన సహచరులను, తనతో కూడా ఉన్నవారిని ఏం చేశాడు? సాతానుకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19-20 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయ్యను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టకై వీరిని సాతానుకు అప్పగించి తిని. చూడండి, ఎవరికి అప్పగించబడ్డాడు? సాతానుకు అప్పగించబడ్డారు. హుమనయ్యను అలెగ్జాంద్రును. ఎందుకు? కారణమేమి? వారు కూడా సహపాఠి పరిచారకులే, పౌలుతో కూడా ఉన్నటువంటి వాళ్ళే.
అయితే ఎందుకు అంటే వారు మనస్సాక్షిని త్రోసివేసి, అది దేవుని ఆత్మను త్రోసివేసుకున్నారు. తాము ఏం చేశారు? దేవుని మనస్సాక్షిని త్రోసివేశారు. మనస్సాక్షి అనేది ఏం చేస్తుంది? మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. చక్కటి బోధ మనకు బోధిస్తూ ఉంటుంది. ఎట్లా నడవాలా, ఏ విధంగా జీవించాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా చూడాలా, అనేక విషయాలన్నీ కూడా మనకు చక్కగా బోధిస్తాడు. మంచి ఆలోచన. అయితే వాటన్నిటిని త్రోసివేసి తన ఆలోచన ప్రకారము నడుచుట. అతడు ఎలా ఉన్నాడంటే విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వల్లే చెడియున్నారు. చెడిపోయినటువంటి వారు, విశ్వాసములో చెడిపోయినటువంటి వారు, విశ్వాసులుగా చేయబడి క్రైస్తవులుగా చేయబడి చెడిపోయినటువంటి వారు. అంతే, ఓడ బద్దలైపోయినటువంటి రీతిలో సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. ఓడ బద్దలైపోయింది. అంతే, దాని స్థితి ఏముంటుంది? ఎవరు రక్షించలేరు. ఓడ బద్దలైపోయింది. చివరికి ఏమైంది? మునిగిపోయింది, చెడిపోయింది. అటువంటి వారిని ఏం చేస్తున్నాడు పౌలు? తిరిగి రక్షణ కొరకై ప్రయాసపడడంలా, తిరిగి వారికి ఇంకా అవకాశం ఇవ్వకుండా వారిని ఏం చేశాడు? సాతానుకు అప్పగించాడు. చూడండి, సాతానుకు అప్పగించబడితే ఇంకేముంది? మనము సాతానుకు అప్పగించబడితే సాతాను మనలను ఏం చేస్తుంది? తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుంది. దేవుని మార్గాల్లో మనల్ని నడవనీయదు. దైవికమైన కార్యాలను మనం చేయనీయదు. మనం ఏం చేస్తాము? సాతాను వశంలోకి పోతే సాతాను క్రియలు చేస్తాం. విశ్వాసులు కూడా ఏం చేస్తారు? సాతాను క్రియలు చేస్తారు. ఎప్పుడు? సాతానుకు లోబడినప్పుడు. అంతే. దీనివల్ల ఏం కలుగుతుంది? దేవుని నామము బాహాటముగా అవమానపరచబడుతుంది. యేసు ప్రభువును సిలువ వేసినట్లే ఆయన నామాన్ని బాహాటముగా నీ క్రియల వలన, నువ్వు చేసినటువంటి పని వలన, నువ్వు చేసిన పొరపాటు వలన దేవుని నామము దూషించబడతా ఉంది. దేవుని నామము అవమానపరచబడతా ఉంది. నీవు విశ్వాసివై ఉండి కూడా చేసేటువంటి ఆ పొరపాటు, దేవుని చిత్తము తెలియక సాతాను వశంలోనికి పోయి నువ్వు చేసే ప్రతి పని ద్వారా దేవుని నామము ఏమవుతుంది? అవమానపరచబడతా ఉంది. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 24, 25, 26 ఈ 3 వచనాలు చదువుకుందాం. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలోనూ ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిరి. అందులో వారు వీరి గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇప్పుడు ఇస్కరియోతు యూదా బదులు మత్తయి అపోస్తులుడుగా చేయబడ్డాడు. అపోస్తలుడు అంటే చాలా గొప్ప ఘనత, గొప్ప ఆధిక్యత. ఎంతో అది అపోస్తలుడు అంటే అది చాలా మనకు కలిగిన వాటన్నిటిలో అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. అపోస్తలత్వము పరిచర్య ఎవరికి అప్పగించబడింది? ఇస్కరియోతు యూదాకు అప్పగించబడింది. చూడండి, యోహాను సువార్త 14
6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాను. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో, తను అప్పగింపబడేవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనో నా యుద్ధకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్తున్నా నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసిరి, మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా పోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగినామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకోవడం లేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను. ఇక్కడ 70 మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది చెప్పండి? 70 మందిని. 70 మందిలో ఇక్కడ చూస్తే దేవుని మాటలు అంటే ప్రభు మాటలు కఠినంగా ఉంటొచ్చాయి. ఎలా ఉంటొచ్చాయి? చాలా కఠినంగా ఉంటొచ్చాయి. ఆ కఠినమైనటువంటి మాటలను బట్టి వారు ఏం చేశారు? ఆయన్ను విడిచిపోయారు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. వాళ్ళు ఎత్తి వెళ్ళిపోయారు. ఆయనతో ఉండలేకపోయారు. చివరకు నిలిచిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిని అడిగాడు. ఏమని అడిగాడు? సీమోను ఏమని అడిగాడు? కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే, దానికి పేతురు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్దాము? నీవే నిత్య జీవ మాటలు కలవాడు. అంటే ఆ 12 నిలిచి, ప్రభువా, మేము ఎక్కడికి పోతాం? మేము ఎక్కడికి పోలేం. అప్పుడే ప్రభు అన్నాడు, ఈ 12 మందిలో ఒకడున్నాడు, వాడు సాతాను. చూడండి, సాతాను కూడా ప్రభుతో కూడా ఉంటొచ్చింది 3.5 సంవత్సరాలు. సాతాను కూడా ప్రభుతో కూడా ఉంటొచ్చింది. ఆఖరుకు ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాకు కూడా అప్పగించబడింది పరిచర్య. సాతానుకు అప్పగించినట్లే మరి ఇస్కరియోతు యూదాకు కూడా అప్పగించబడింది పరిచర్య. అప్పగించబడింటే ఆ పరిచర్యను ఏం చేశాడు? తనలో ఉన్న సాతాను స్వభావాన్ని బట్టి యేసు ప్రభును అప్పగించాడు. ఎంతకు అప్పగించాడు? 30 వెండి నాణాలకు అప్పగించాడు. మీలో ఉన్నాడు అంటే 11 మందే అపోస్తలులు. ఒకడు సాతాను, వాడు విడిపోతాడు. అయితే మళ్ళీ వాని స్థానంలో ఎవరు వచ్చారు? మత్తీయ వచ్చాడు. ఇప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు ఆ స్థానం. ఇస్కరియోతు యూదా ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? పొందిన దానిని పోగొట్టుకున్నాడు. తాను పొందిన దాన్ని పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడంటే, సాతాను సంబంధించినటువంటి క్రియలు తనలో ఉన్నవి గనుక, అది సాతానుకు సంబంధించిన క్రియలు తనలో ఉన్నవి గనుక తన స్వభావాన్ని అనుసరించి దేవునికి దూరమై దేవుని అప్పగించి ఆ ఘనమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలుడుగా లెక్కించబడలే. ఆఖరికి ఏమయ్యాడంటే ఊరేసుకొని చచ్చిపోయాడు. తాను చేసిన పొరపాటును బట్టి ఏమయ్యాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత మనము ప్రభువును వెంబడిస్తూనే ఉండాలి. మరి పేతురు అన్నట్లుగా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలము? ప్రభువా, నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు జీవపు మాటలు గలవాడవు, నీ యొద్దనే మాకు క్షేమం ఉంది, నీ యొద్దనే మాకు క్షేమం ఉందని చెప్పేసి ఆ విధంగా
నీ యొద్దనే క్షేమం ఉంది అని మనం ఆయనను అనుసరించి నడుచుకుంటాం. కనుక ఇప్పుడు మనం ఈ దిన మన భాగంలో చూస్తే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏదైతే దేవుని ఇంటిలో మనం పొందామో, దేవుని ద్వారా ఏదైతే మనం పొందామో దాన్ని గట్టిగా పట్టుకోవాలా, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలా. దాన్ని ఎన్నడూ మనం పోగొట్టుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, పోవడానికి అవకాశం ఉంది, పోదు అనడానికి లేదు. నీ ప్రవర్తన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించి దేవునికి దూరం అయ్యాడు. కనుక సాతాను కూడా మనల్ని ఏం చేస్తుంటాడు? అనుసరిస్తూ ఉంటాడు. సందు దొరికితే, అవకాశం దొరికితే మనలో ప్రవేశించి మనకు కలిగిన దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకోవడానికి చేస్తాడు. కనుక మనం పరిశీలించుకుందాం. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అట్లా మనం ఏది మనం కలిగి ఉన్నామో ఆ పరిచర్యను, దాని విలువను ఎరిగి గట్టిగా పట్టుకుందాం. ప్రార్థన చేస్తాం. జై వినోద్ ప్రార్థన. ఆమేన్. ప్రేమలమ్మ తండ్రి, వసంతమ్మ కుమారుడు ప్రశాంత్ బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, తనకున్న బలహీనత, అనారోగ్యం తొలగించండి, స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మీ నామనికే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్ళారు, కరుణించిన ఆయన. నువ్వు గొప్ప కార్యములు చేయవాడు, సాహస కార్యములు చేయవాడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ బిడ్డలు కూడా ప్రభా నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి మందిరానికి వచ్చి వారు మేలు పొందినట్లుగా చేయ ప్రభా. నీ మందిర సమృద్ధి వాళ్ళు అనుభవించినట్లుగా చేయండి. అలేఖ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకో.
క్షేమం ఇచ్చారు ప్రభా, వందనాలు. ఇంకా గాయాన్ని మాన్పి ఆరోగ్యం దయచేయండి. వచ్చిన వారందరినీ దీవించండి. అలాగే జాయసి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపి సాయం చేయి ప్రభా. ఈ దాసాలు నన్ను కూడా కరుణించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ బ్యాక్ పెయిన్ తొలగించి ఆరోగ్యం దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.